రామాపురం అనే ఊరిలో సీతమ్మ కుటుంబం నివసిస్తుంది. కుటుంబం అంటే అలాంటి ఇలాంటి కుటుంబం కాదండోయ్, ఉమ్మడి కుటుంబం. అలా ఒకరోజు పెద్ద కోడలు రమ్య అత్తగారు సీతమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? నిన్న రాత్రి ఇడ్లీ పిండి వేశానమ్మా, అదే వేసేయండి. ఇంతలో ఇదంతా గమనిస్తున్న పూజ ఇలా అంటుంది. ఏంటి, ప్రతిరోజు ఇడ్లీయేనా? అయినా రోజు మీకు నచ్చిన టిఫిన్ మాత్రమే చేస్తారా? ఇంకెవరిని అడగరా? నాకు ఇవాళ పూరి తినాలనుంది, ఇడ్లీ తినాలని లేదు. పిల్లలు కూడా ఇడ్లీ వద్దని అంటున్నారు. ఆ మాటలు విన్న అత్తగారు సీతమ్మ ఇలా అంటుంది. నీకు తెలుసు కదమ్మా, మనది ఉమ్మడి కుటుంబం. అంతమందికి పూరీలు దోశలు చేయాలంటే చాలా శ్రమ. అందుకే ఇడ్లీ అయితే ఒకసారి పెట్టేస్తే నలుగురు తినేసేవచ్చు. అందుకనే ఇడ్లీ చేసుకుంటున్నాం. ఇందులో తప్పేముంది? సరే, నీకు పూరీ తినాలనిపిస్తుంది కాబట్టి ఈ రోజుకు చేసుకోమ్మా. అది విన్న పెద్ద కోడలు ఇలా అంటుంది. ఏంటి, ఆ పూజ వచ్చి అడగగానే తనకిష్టం వచ్చినట్టు పూరీ చేసుకోమంటున్నారా? మరి మాకు కూడా ఇడ్లీ తినడం ఇష్టం లేదు, అయినా మేం తినట్లేదా? అయితే చెప్తున్నాను వినండి. మా ఆయనకు నాకు ఉప్మా దోశ కావాలి. మేము ఈ రోజు నుండి ఇడ్లీ తినం. అరే, నువ్వు కూడా అలా అంటావేంటి రమ్య? నీకు తెలుసు కదా, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు. అందరికీ టిఫిన్ చేయడం అంటే ఎంత కష్టమో నీకు తెలుసు కదా. అప్పుడు రమ్య మధ్యలో కలగజేసుకొని ఇలా అంటుంది. అదంతా నాకు తెలియదు అత్తయ్య గారు. ఆ పూజ అడగగానే పూరీ చేసుకోమన్నారు కదా, మాకు కూడా ఉప్మా దోశ కావాలి అంతే. లేకపోతే మేమెవరూ ఇవాళ టిఫిన్ చెయ్యం. మేము బయటికెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటాం అని చెప్పి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. హా, ఆవిడగారేనా బయట తెచ్చుకునేది? మేం కూడా తెచ్చుకుంటాం. మేం కూడా ఇంట్లో ఇడ్లీ తినం, హోటల్లో పూరీ తెచ్చుకుంటాం అని చెప్పి పూజ కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అత్తగారు సీతమ్మ ఇలా అనుకుంటుంది. ఓరి దేవుడా, ఈ కుటుంబంలో ఏదైతే మొదలవ్వకూడదనుకున్నానో అదే మొదలవుతుంది. ఇప్పుడేం చేయాలి? నాకేం పాలు పోవట్లేదే. ఉమ్మడి కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టిఫిన్ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అలా అత్తగారు సీతమ్మ సతమతం అవుతుంది. ఇంతలో రమ్య తన భర్త దగ్గరకు వెళుతుంది. ఏమండి, మీరు వెంటనే హోటల్కి వెళ్ళి ఉప్మా దోశ తీసుకురండి. ఎందుకే, ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదా? అబ్బా, అది కాదండి. ఇంట్లో అత్తయ్య గారు ఇడ్లీ పిండి వేశారంట. ఇడ్లీ మింగుడు పడట్లేదా? అది కాదండి. రోజు ఇడ్లీ ఏం తినమంటారు చెప్పండి? మీ అమ్మగారిని వేరే టిఫిన్ చేయమంటే ఇంతమందికి వేరే టిఫిన్ అంటే ఎలా చేయగలరమ్మా అని అంటుంది. రమ్య, నీకు తెలుసు కదా మనది ఉమ్మడి కుటుంబం అని. అబ్బో, మళ్ళీ మీ కుటుంబ చరిత్ర గురించి చెప్పకండి. విని విని బోర్ కొడుతుంది. నేను కాపరానికి వచ్చిన దగ్గర నుండి ఏ 1,00,000 సార్లో వినుంటాను. మరి ఇంకా ఎందుకే ఇలా అడుగుతున్నావు? అబ్బా, అదంతా కాదండి. నాకు తినాలనిపిస్తుంది. తెచ్చి పెట్టండి ప్లీజ్. సరే, తీసుకొస్తానులే, ఉండు. ఇక చేసేదేమీ లేక సూర్య టిఫిన్ తేవడానికి వెళ్తాడు. అప్పుడు రమ్య చాలా సంతోషిస్తుంది. మరొక పక్క పూజ భర్త అయిన రమేష్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడే పూజ వస్తుంది. ఏమండి, మరీ మరీ ఏంటే టెంకాయ మొహందాన, మరీ మరీ అని ఎంతసేపు నంచుతావు? ఏంటో చెప్పు. మరీ అదేం లేదండి. ఏమీ లేకపోతే పోవే, పో. ఇక్కడెందుకు నంజుతున్నావు? అబ్బా, అది కాదండి, చెప్పేది వినండి. మరి చెప్పి సావు. నాకివాళ పూరి తినాలనుందండి.
చిల్లుగారు తినాలని లేదు? అదేంటండి అలా అంటారు? ఎప్పుడో ఒకసారి పూరి అడిగితే తీసుకురారు. పూరి తినాలనుందండి, ప్లీజ్ అండి, ప్లీజ్. అబ్బబ్బా, నీ నస పడలేకపోతున్నానే. సరే తీసుకొస్తానుండు. అబ్బా, మా ఆయన ఎంత మంచోడో. అప్పటికే సూర్య రమ్య అడిగిన ఉప్మా దోశ తీసుకొని షాప్ బయట నుంచొని ఉంటాడు. అప్పుడే దిగాలుగా వస్తున్న రమేష్ని చూసి ఇలా అంటాడు. ఒరే రమేష్, ఏంటి నువ్వు కూడా టిఫిన్ తేవడానికి వచ్చావా? అవునన్నయ్య, నువ్వు కూడా టిఫిన్ కోసమే వచ్చావా? ఏం చేయమంటావురా, మీ వదినతో పడలేకపోతున్నాను. అవునన్నయ్య, ఏం చేస్తాం, తీసుకొని ఇంటికి వెళ్దాం పదా. అలా అనుకొని వాళ్ళిద్దరూ కావాల్సినవి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళగానే పూజా రమ్మిలో శుభ్రంగా తిని పెడతారు. బబ్బా, రెస్టారెంట్లో పూరి అంటే ఆ రుచే వేరప్ప. అబ్బో, ఇందాక తిన్న ఉప్మా దోశ అయితే వర్ణనాతీతం. అరిగించుకోవాలనుకుంటున్నా అరగట్లేదు, అంత బాగుంది. అప్పుడు అత్తగారు సీతమ్మ ఇలా అంటుంది. సరేలేమ్మా, టిఫిన్ గోల్ అయిపోయింది కదా, వంట పని చూడండి. ఏంటత్తయ్య, ఈరోజు మేము మధ్యాహ్నం లంచ్ కూడా బయటే తెప్పించుకుంటున్నాం, అది కూడా రొయ్యల బిర్యానీ. అవునత్తయ్య, మేం కూడా మటన్ బిర్యానీ తెప్పించుకుంటున్నాం. సరిపోయారిద్దరూ, చూద్దాం ఎన్నాళ్ళు ఇలా సాగిస్తారో అనుకొని సీతమ్మ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడే ఉండి ఆ మాటలు విన్న సూర్య ఇంకా రమేష్ తమ భార్యలు వచ్చి ఏదో ఒకటి అడగక ముందే బయటకు పరుగు పెడతారు. బయటకు వచ్చి ఇలా అనుకుంటా. అమ్మయ్య అన్నయ్య, ఎలాగో ఈ ముప్పు నుండి తప్పించుకున్నాం. ఇప్పుడైతే తప్పించుకున్నాం రా, కానీ రోజు ఎలా తప్పించుకుంటాం? అవునన్నయ్య, ఈ పూజ ఇంకా వదిన పోటీ పోటీ పడి మరీ డబ్బులు అన్ని రెస్టారెంట్కి తగిలేస్తున్నారు. అవునరా, ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనిపెట్టాలి. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంటుంది? ఈ సమస్య చిలికి చిలికి గాలివాన అవుతుంది, కానీ తగ్గేట్టుగా లేదు. పరిష్కారం ఉందిరా. ఏంటన్నయ్యా అది? అలా వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకొని ఇంటికి బిర్యానీ పార్సిల్ పట్టుకొని వెళ్తారు. అది చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఏమండి, నేను అడగకుండానే నా కోసం బిర్యానీ తీసుకొచ్చారా? చాలా థ్యాంక్స్ అండి. అంటే మీకు ఎంత ఇష్టమండి, నా కోసం మటన్ బిర్యానీ తీసుకొచ్చారా? చాలా థ్యాంక్స్. రండి తిన్నాం. నేను బయట ఫుల్గా తినొచ్చాను, నువ్వు వెళ్ళి తినిపో. అలా అనగానే పూజ ఇంకా రమ్య ఆవురావురమంటూ తినడం మొదలుపెట్టారు. తినడం పూర్తయ్యాక తమ భర్తలు ఇలా అంటారు. ఏం పూజ, బొద్దింకల బిర్యానీ ఎలా ఉంది? ఛీ, బొద్దింకల బిర్యానీయా? అంతే, ఆ మాట వినగానే వారిద్దరికీ కడుపులో ద్రేవినట్టయింది. వెంటనే వాళ్ళిద్దరూ వాంతులు చేసుకోవటం మొదలుపెట్టారు. ఇక అంతే, వాళ్ళిద్దరికీ బుద్ధొస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోనే బుద్ధిగా వండుకొని తింటారు. మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం. వీలైతే మీ నిజ జీవితంలో జరిగిన కథలను మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ స్టోరీని మా అన్విక టీవీ తెలుగులో ఒక ఎపిసోడ్గా పెడతాం.